హాయ్ అండి. వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఇవాళ వీడియో వచ్చేసి న్యూ ఇయర్‌కి స్పెషల్‌గా మంచి రెస్టారెంట్స్ అనేవి మెండపేటలో ఎక్కడున్నాయో చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి బేరకాస్ రెస్టారెంట్ అండి. ఇది వచ్చేసి బిక్కిన పద్మ హాస్పిటల్ పక్కన ఉంటుందండి. లోపలికెళ్ళి చూసేద్దాం రండి. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూడడానికి చాలా నీట్‌గా ఉంది. అలాగే ప్లేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఇచ్చారు సిట్టింగ్‌కి కట్టని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మెనూ కార్డ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మెనూ కార్డ్ అనమాట. అన్నీ రీజనబుల్ రేట్స్‌లోనే ఉన్నాయి, పర్వాలేదు. నేను వచ్చేసి లెమన్ చికెన్ చెప్పానండి. ఇది కూడా చాలా స్పైసీగా ఉంది, అలాగే పుల్లగా కూడా ఉంది. ఇది వచ్చేసి నాకు 350 పడిందండి. క్వాంటిటీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎక్కువే ఇచ్చారు, పర్వాలేదు. ఇది ఒక్కొక్క చికెన్ పీస్కి ఒక్కొక్క లెమన్ అన్నట్టు ఇచ్చారు. అందుకనేమో దీని పేరు లెమన్ చికెన్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ రెస్టారెంట్లో ఎక్స్ట్రాగా మైనీస్ ప్రతి దానికి ఇస్తున్నారండి. అండ్ ఆనియన్స్, లెమన్ అనేది కామనే. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మనం మటన్ మంది చెప్పామండి. మేము మంది వచ్చేసి హాఫ్ తీసుకున్నామండి. హాఫ్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారు, పీసెస్ కూడా చాలా పెద్దవి ఇచ్చారు. హాఫ్ వచ్చేసి 400 పడిందండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎవ్రీడే ఫుడ్ స్పెషల్ అనేది బోర్డు మీద రాస్తారండి, మనం చూసుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ కృష్ణ కళ్యాణి రెస్టారెంట్ అండి. ఇది వచ్చేసి ట్రెండ్స్ పక్కన అండ్ బొబ్బా విజయలక్ష్మి హాస్పిటల్ మిడిల్లో ఉంటుంది. ఈ రెండాట్లకి మధ్యలోని. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. నాకు తెలిసి మెండపేటలోని ఎప్పటి నుంచో ఉండి ఫేమస్ రెస్టారెంట్ ఇదేనేమోనండి. మనకి ఎంట్రన్స్లోనే ఒక దీపం బుడ్డితోటి వెల్కమ్ చెప్పారు. ఈ రెస్టారెంట్ అనేది కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉందండి. ఫుడ్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి మనం చూసుకున్న ప్లేస్ అన్నమాట. ఫస్ట్ వచ్చి మనం ఫ్రాన్స్ జ్యూసీ ఫ్రై చెప్పామండి. ఇది కూడా క్వాంటిటీ అనేది నాకు తక్కువగానే అనిపించింది. కాస్ట్ వచ్చేసి 450, బట్ టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్ అనమాట. ఇక్కడ నార్మల్ వాటర్ బాటిల్ అయినా 30 రూపీసే, ఐస్ వాటర్ అయినా 30 రూపీసేనండి. ఫ్రీ వాటర్ ఫెసిలిటీస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి మనం మూన్ బిర్యానీ చెప్పాము. ఇది కూడా యావరేజ్గానే ఉంది. ఫుడ్ అనేది స్పైసీగా ఉందని ఒక సూప్ చెప్పామండి, స్వీట్ కార్న్ సూప్. అది కూడా చాలా తీయగా ఉంది. పిక్స్ అనేది యాడ్ చేశాను చూడండి. లాస్ట్లో ఒక స్వీట్ చెప్పాను, డబల్ కా మీఠా. ఇదైతే సూపర్ ఉందండి, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్.